కిడ్నీ ఎందుకు పాడవుతుంది, ఎక్కడ దాని ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది? కిడ్నీస్ ఆల్వేస్ రిప్రజెంట్ 2 కిడ్నీస్ అండి. ఎప్పుడైనా మనం ఒక్క కిడ్నీ గురించి మాట్లాడడం, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కూడా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. ప్రతి ఆర్గన్కి బ్లడ్ సప్లై అవుతుంది, అందరికి తెలిసిన విషయం. 1 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. సో ఆ బ్లడ్ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్ అయ్యి దెన్ యూరిన్ ఫామ్ అవుతుంది. సో మనకు 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక్కసారి నెఫ్రాన్స్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిజనరేట్ అయ్యడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు అది ఎందుకు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదు? మిగతా ఆర్గన్స్కి ఉన్నట్టు రీజనరేటివ్ కెపాసిటీ కిడ్నీస్కి లేదండి. ఆ కిడ్నీస్ నాన్ రీజనరేటివ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి రక్తంలో పెరిగే గ్లూకోజ్ కానీ మనం తీసుకునే ఉప్పు కానీ కిడ్నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? ఎక్కువ షుగర్ ఎప్పుడైతే ఆ బ్లడ్లో ఎక్కువ షుగర్ ఉండి ఆ మెంబ్రెయిన్కి టచ్ అవుతుందో, ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొంతవరకు కాంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తుంది, బట్ ఎవ్రీ 24 అవర్స్ అదే షుగర్ మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఇట్స్ కీప్ ఆన్ డ్యామేజింగ్ ద ఫిల్టర్ అనమాట. జంక్ ఫుడ్స్ అవన్నీ తింటే సాల్ట్ పెరుగుతుంది, సాల్ట్ పరిమాణం పెరిగితే సాల్ట్ కూడా బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ వెళ్ళి ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి టచ్ అవుతుంది. షుగర్ కంట్రోల్ ఆర్ బీపీ కంట్రోల్ అనేది పేపర్ మీద ఉండి కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. సో షుగర్ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన కిడ్నీలు పాడవు అని మనం చెప్పగలమా? కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ బికమింగ్ డయాలిసిస్ పేషెంట్. సో 1 in 3 ఈజ్ బికమింగ్. సో ఆ 1కి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్ విచ్ ఈస్ కాజింగ్ దట్. సిమిలర్లీ ఆ ఫ్యాక్టర్సే ఏ లక్షణాలు నీకు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి, నా కిడ్నీలో ఏదో సమస్య ఉందని ఎట్లా తెలుసుకోవాలి? కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఆ కిడ్నీస్ పాడవుతున్నాయి అంటే ఇనీషియల్ స్టేజెస్లో అసలు తెలియదు మనకి. ఎందుకంటే మూత్రంలో మంట కానీ, మూత్రం అడ్డుకోవడం కానీ, మూత్రం రాకపోవడం, ఇబ్బంది పడడం, కడుపు నొప్పి రావడము. బతికించడం కోసమా, బాగు చేయడం కోసమా? అసలు డయాలసిస్ లక్ష్యం ఏంటి? చాలామందికి ఇది ఒక అపోహలాగా ఉంటుంది, డయాలసిస్ చేస్తే కిడ్నీస్ మంచిగా అవుతాయని. డయాలసిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కిడ్నీస్, వీఆర్ ఓన్లీ సపోర్టింగ్. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్ అనేవారు డిసీజ్ని ప్రివెంట్ చేయలేరు. డిసీజెస్ వస్తాయి, వాటిని ఓన్లీ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఐ కెనాట్ ప్రివెంట్ డయాబెటీస్, ఐ కెనాట్ ప్రివెంట్ కిడ్నీ డిసీజ్, ఐ కెనాట్ ప్రివెంట్ హార్ట్ డిసీజ్. మనం ఏంటంటే వాటిని షుగర్తో బాధపడుతున్న వారు వచ్చే 20-25 ఏళ్ల పాటు డయాలసిస్ దాకా రావద్దంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మనం అనుకున్నది కూడా అదే. మనం వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి రావద్దనే మన ప్రయత్నం అంతా కూడా ఈరోజు ప్రివెంట్ చేయాలి అని, ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయాలి అని. సో వీళ్ళు ఏంటంటే ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. సాధారణంగా మన దేశంలో దాదాపు ఏటా 2 లక్షల మందికి కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అర్బన్లో నివసించే, అంటే సిటీలో నివసించే 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య వస్తుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడుతున్న ప్రతి 3లో ఒకరికి కిడ్నీ సమస్య తప్పనిసరి అవుతుంది. అన్నిటికన్నా భయంకరమైన నిజం ఏంటంటే, కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత అది 70% పాడయ్యే వరకు కూడా చాలామంది డాక్టర్ని సంప్రదించడం లేదు. సో కిడ్నీ పాడైన విషయం వారికి తెలియకుండా కిడ్నీ నాశనం అవుతుంది. సో వీటన్నింటి మీద మనకు సమగ్ర అవగాహన ఇవ్వడానికి, ముఖ్యంగా అవేర్నెస్ పెంచడానికి మనం ఒక టాప్ నెఫ్రాలజిస్ట్ దగ్గరకు వచ్చాం. సో పి విక్రాంత్ రెడ్డి గారు, సో కేర్ హాస్పిటల్లో క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు, బంజారాహిల్స్ బ్రాంచ్లో. సో ఆయన సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఆయన అడిగి, సో ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కిడ్నీ సమస్యలకు కారణాలు ఏంటి, సో రాబో రోజులలో అధునాతన వైద్య సదుపాయాలు ఏం అందుబాటులోకి రాబోతున్నాయి, సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల మీద సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చాలా సంతోషం. డాక్టర్ గారు, సాధారణంగా మనం చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది ఏటా
కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులు వస్తున్నారు, బట్ మనం ట్రాన్స్ప్లాంట్ చూస్తే అంటే ఆ దిశ వేలల్లో ఉన్నాయి. సో ఈ బర్డెన్ మనం యాడ్ ఆన్ అవ్వుకుంటూ పోతూ ఉంది. సో మరి దీనికి దీర్ఘకాల పరిష్కారం ఏంటి, ఏం చేస్తే బాగుంటుందంటారు? చాలా చక్కటి పాయింట్ తీసుకొచ్చారండి. ఎందుకంటే చెప్పినట్టుగా కిడ్నీ వ్యాధిన పడి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి, నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు డయాలసిస్ సెంటర్స్ కూడా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది డయాలసిస్ సెంటర్స్ని. కానీ వేర్ వీఆర్ హెడ్డింగ్ అన్నట్టుంది. సరే సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా అవుతుంది, కానీ ఎంతమంది దీని బారిన పడుతున్నారు, ఎన్ని డెత్స్ అవుతున్నాయి అనేది మనము సీరియస్గా తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో చాలామంది ఈ బారిన పడుతున్నారు. ఇది ఎకనామిక్ బర్డెన్ కూడా. బారిన పడుతున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నాయి, హాస్పిటల్ సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ఎంత కాస్ట్ ఇంప్లికేషన్ ఉంది వీటిల్లో. అండ్ తర్వాత ఎన్ని డెత్స్ అవుతున్నాయి. మీరు కరెక్ట్గా చెప్పారు, 2 లక్షల మంది యాడ్ అవుతున్నారు, కానీ 2,000 మంది 3,000 మందికి ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? ఇవన్నీ చూసినట్లయితే ఈ డిసీజ్ రాకుండా ఉండి ప్రివెంట్ చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ లాగా ఉంది, రాదర్ దాన్ ట్రీట్మెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ అందించడంలో ఎంతమంది సహాయ సహకారాలు ఉన్నా కానీ, గవర్నమెంట్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ప్రైవేట్ పరంగా హాస్పిటల్స్ కానీ, కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా చాలా ఉన్నాయి. మీకు తెలుసు ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, డయాలసిస్ పేషెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఫ్రీ డయాలసిస్. బట్ ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అల్టిమేట్గా పేషెంట్ బెనిఫిట్ అవ్వట్లేదు, పేషెంట్ డెత్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, మోర్టాలిటీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు. ఒక సెంటర్కి వెళ్ళాలంటే ఈ రోజుల్లో ప్రయాణం చేయాలంటేనే చాలా కష్టం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటి నుంచి ఆ సెంటర్కి వెళ్ళడము, టైం స్పెండ్, ఒక రోజంతా పోతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకరు ఉండాలి తోడు, వాళ్ళ టైం పోతుంది. సో ఇవన్నీ సమస్యలు చూసినట్లయితే డిసీజ్ బారిన పడకుండా ఉండి ముందే ప్రివెంట్ చేసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మీరు కూడా ఒక పాయింట్ చెప్పారు, 70-80% వచ్చేంత వరకు కూడా వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ టు మెడికల్ అటెన్షన్కి రావట్లేదు, డాక్టర్ దగ్గర తీసుకోవట్లేదు. సో ఇవన్నీ ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండడం బెటర్. సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏమి చేయలేము మనం, వీఆర్ ఓన్లీ టేకింగ్ హెల్ప్. బట్ సిచ్యువేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఈ సిచ్యువేషన్లో. ఓకే, సో డాక్టర్ గారు మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. సాధారణంగా కిడ్నీ ఎందుకు పాడవుతుంది, పాడవుతే అసలు ఎక్కడ బ్లడ్ వెజల్ పోతుందా, ఫిల్టర్ పోతుందా, సో అంటే ఎక్కడ దాని ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది? కిడ్నీ యొక్క ఫంక్షన్స్ చూద్దాం మనం. బేసికల్లీ కిడ్నీ అనేది 2 ఉంటాయి మనకి, బీన్ షేప్లో ఉంటాయి. మనందరం చిన్నప్పటి నుంచి అవుతున్న బీన్ షేప్, 2 ఆర్గన్స్ ఉంటాయి, 2 కిడ్నీస్ ఉంటాయి. అండ్ ఇవేంటంటే వీటికి బ్లడ్ సప్లై ఉంటుంది. మనము తిన్న ఆహారం కానీ వాటర్ కానీ బ్లడ్లో కలుస్తుంది, ఆ బ్లడ్డే సప్లై అవుతుంది అనమాట. ప్రతి ఆర్గన్కి బ్లడ్ సప్లై అవుతుంది, అందరికి తెలిసిన విషయం. కంటికి కానివ్వండి, బ్రెయిన్కి కానివ్వండి, లంగ్స్. సిమిలర్లీ రక్తనాళాల ద్వారా కిడ్నీస్కి బ్లడ్ సప్లై అవుతుంది. బ్లడ్స్ ఫిల్టర్స్లో వెళ్తుంది అనమాట. కిడ్నీ లోపల ఫిల్టర్స్ ఉంటాయి, 1 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి ఈచ్ కిడ్నీలో. సో ఆ బ్లడ్ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్ అయ్యి దెన్ యూరిన్ ఫామ్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఫిల్టరేట్ ఈజ్ యూరిన్ అనమాట. యూరిన్ ఫామ్ అయ్యి యూరిన్ ట్యూబ్యూల్స్ ద్వారా మనకి యూరినరీకే బ్లాడర్లో స్టోర్ అయ్యి దాని తర్వాత మనం యూరిన్ పాస్ చేస్తాం. ఇది కిడ్నీ యొక్క లక్షణాలు. అంటే ఎక్సెస్ వాటరు చెడుని 2 ఫిల్టర్ చేస్తుంది అనమాట. మనము కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఆ కిడ్నీస్ పాడవుతున్నాయి అంటే ఇనీషియల్ స్టేజెస్లో అసలు తెలియదు మనకి. ఎందుకంటే 1 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో, మనం కామన్ లాంగ్వేజ్లో మనం ఫిల్టర్ అని అనుకుందాం. సో ఈ ఫిల్టర్స్ ఒక 100 ఖరాబ్ అయినాయి, ఒక 1000 ఖరాబ్ అయిపోయినాయి, పెద్ద తెలియదు. బికాజ్ మిగతా అన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ తర్వాత ఒక 30-40%, 50% అట్లా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన క్రియాటినిన్ నార్మల్గా 1.2, 1.4 అట్లా మెయింటైన్ అవుతుంది. 50% డ్యామేజ్ అయినప్పుడు అంటే 1 మిలియన్ ఫిల్టర్స్లో 50,000 అట్లా అయినప్పుడు అవి ఏమవుతుంది, క్రియాటినిన్ పెంచడం స్టార్ట్ చేస్తుంది. అంటే 1.6, 1.7 అట్లా. సో ఈ స్టేజ్ వరకు కూడా రియల్గా కూడా మనకు తెలియదు. ఈవెన్ సమ్ టైమ్స్ యూ మే సే క్రియాటినిన్ సార్ 1.2 ఉంది, అయినా లోపల కొన్ని ఫిల్టర్స్ ఖరాబ్ అయ్యి ఉండొచ్చు. బికాస్ 50% అయితే కానీ వాటి కాంపెన్సేటరీ మెకానిజం దాటి మనకు బయటకు వస్తేనే ఆ క్రియాటినిన్ అనేది 1.6, 1.7 అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ మనం డీప్ ఎగ్జామినేషన్ లైక్ బ్లడ్ టెస్ట్లో యూరియా క్రియాటినిన్ అని యూరిన్ టెస్ట్ చేసుకోవడం, యూరిన్లో ప్రోటీన్ లాస్ ఏమైనా ఉందా, ఈవెన్ క్రియాటినిన్ నార్మల్ ఉన్నా ప్రోటీన్ లాస్ అవుతుంది అంటే దట్ మీన్స్ దట్ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అని అర్థం అనమాట.
సో ప్రోటీన్ లాస్ ఉండడం కానీ, బ్లడ్ ఇన్ యూరిన్ కానీ, ప్రోటీన్ ఇన్ యూరిన్ కానీ, మిగతా కాస్ కానీ, క్రిస్టల్స్ కానీ మనం వస్తున్నాయి, ఇవన్నీ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకి తెలుస్తుంది, సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్లో. ఇది యూరిన్ ప్రోటీన్. బ్లడ్లో మనం యూరియా, క్రియాటినిన్ అని చూస్తాం. అట్లాగే అల్ట్రాసౌండ్ స్కాన్ అని అంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీ సైజ్ ఎట్లా ఉంది, దాంట్లో కార్టికోమెడిలరీ డిఫరెన్షియేషన్ అంటే కార్టెక్స్ ఉంటుంది, మెడిల్లా ఆ బీన్ షేప్ స్ట్రక్చర్లో స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, కలెక్టింగ్ ట్యూబుల్స్ కరెక్ట్గా ఉన్నాయా, మన యూరేటర్స్ కరెక్ట్గా ఉన్నాయి, బ్లాడర్ ఎట్లా ఉంది, బ్లాడర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, ఇదంతా కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది అనమాట. అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు మనం కామన్గా చూసినట్లయితే మీరు కూడా చెప్పారు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కామన్ ప్రాబ్లమ్స్. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఈ యూరిన్ ఎగ్జామినేషన్, బ్లడ్ ఎగ్జామినేషన్, షుగర్ టెస్ట్, ఈ అల్ట్రాసౌండ్ ఇవి చేసుకున్నట్లయితే కొంతవరకు మనం డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఐస్ అండ్ కిడ్నీస్ కూడా ఒకటేసారి ఎఫెక్ట్ అవుతాయి. ఐస్లో రెటినోపతి అని అంటాం, కిడ్నీస్నే నెఫ్రోపతి అని అంటాం. ఐస్ అండ్ కిడ్నీస్ కూడా సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. యూజువల్గా మేము యాజ్ డాక్టర్స్ కిడ్నీస్ చెకప్ చేసినప్పుడు ఐ చెకప్ కూడా చేసుకోమంటాం. చాలామంది ఇది కూడా చెప్తుంటారు, సార్ ఎందుకు సార్ మేము కిడ్నీ గురించి వచ్చాం, మీరు ఐ చెకప్ మీద స్ట్రెస్ చేస్తారు. ఐ కూడా అంతే అనమాట, తెలియదు మనకి. ఇప్పుడు ఒక పేషెంట్ని చూసి నేను డైరెక్ట్గా నేను కిడ్నీ డాక్టర్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక పేషెంట్ని చూసి ఇమీడియట్గా నేను చెప్పలేను ఈయన కిడ్నీ ప్రాబ్లం ఉంది అని, అన్లెస్ అండ్ అంటిల్ ఐ డూ ద టెస్ట్. సిమిలర్లీ ఐ చెకప్ కూడా అంతే. ఇప్పుడు ఐ నాకు బాగానే కనిపిస్తుంది సార్, మీరేమో ఐ చెకప్ స్ట్రెస్ చేస్తున్నారు అంటారు. అంటే మీకు బాగానే కనిపిస్తుంది ఈరోజు, బట్ టుమారో ఇఫ్ ద రెటినా ఇస్ డ్యామేజ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ప్లీజ్ వీ హ్యావ్ టు డూ అ రెటినా చెకప్, థరో రెటినా చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. సిమిలర్లీ ప్రోటీన్ లాస్ కూడా అంతే, కంటికి కనపడదు కదా ప్రోటీన్ లాస్ అనేది, క్రియాటినిన్ అనేది. అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ ద టెస్ట్ యూ విల్ నాట్ నో. సిమిలర్లీ ఐ టెస్ట్. సో ఐ టెస్ట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కిడ్నీ టెస్టింగ్ దీంట్లో ఉంటుంది అనమాట. చాలామంది మేము డిటెక్ట్ చేసాం ఐ టెస్ట్ ప్రొలిఫరేటివ్ రెటినోపతీస్. పేషెంట్ బాగానే ఉంటాడు చూపు, బట్ వన్స్ అది సెట్ ఇన్ అయ్యి ప్రొలిఫరేట్ అయిపోయింది అనుకోండి, సడన్గా చూపు పోతుంది. ఆ రోజు వచ్చి సార్ నేను మొన్నటి వరకు బాగానే ఉండే, షుగర్ అది కంటి డాక్టర్ అన్నారు షుగర్ వల్ల కంటి దెబ్బతింది అని, చూపు పోయింది. చూపు పోతే కూడా మనిషి డిజబిలిటీ కదండి, ఇట్స్ నాట్ ఈజీ. మనకు అందరు చూపు ఈ అంతా ఉంది కాబట్టి మనం దాని గురించి చేయట్లేదు, కానీ చూపు పోయిన వాళ్ళకి ఇట్ బికమ్స్ ఎ వెరీ మేజర్ డిజబిలిటీ. అండ్ దట్ టు ఎ పర్సన్ వర్కింగ్ అనుకోండి, ఇప్పుడు పర్సన్ వర్కింగ్ వాళ్ళకి చూపు లేకపోతే వర్కింగ్ డిజబిలిటీ అయిపోతుంది వాళ్ళకి అది. అండ్ ఒకసారి రెటీనా షుగర్ తోటి రెటీనా ఎఫెక్ట్ అయితే మళ్ళీ అది ఇంప్రూవ్ అవ్వదు, లేజర్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చేయాలి. బట్ ఎంతున్నా అంత ఎబిలిటీ రాదు. సో వన్స్ అది రాకపోతే తన ఉద్యోగరీత్యా కూడా తను ఇబ్బందులు పడాల్సి వస్తుంది కంటి చూపు లేకపోతే. సో ఇవన్నీ అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే డాక్టర్స్ చెప్పేది చాలామంది పట్టించుకోవడానికి ట్రై చేయరు. అంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ డిసీజెస్, ఇట్స్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ అనేవారు డిసీజ్ని ప్రివెంట్ చేయలేరు. డిసీజెస్ వస్తాయి, వాటిని ఓన్లీ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. I cannot prevent diabetes, I cannot prevent kidney disease, I cannot prevent heart disease. మనం ఏంటంటే వాటిని రాకుండా ఉండడానికి ట్రై చేయడానికి తోడ్పడతాం. ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా మనం మీకు సహకారం చేస్తే దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఏజ్ లాంటిదే. ఇప్పుడు ఈ క్రానిక్ డిసీజ్, ఇప్పుడు కిడ్నీ డిసీజ్ అనుకోండి, లివర్ అనుకోండి, హార్ట్ ఇవన్నీ ఏజ్ లాగానే, ఏజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఇవి కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. వీ కెనాట్ స్టాప్ ఇట్. సే మలేరియా, టీబీ, కోవిడ్ ఉంది అనుకోండి, మందులు ఇస్తే తగ్గిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే డిసీజ్ ఇవి కూడా మందులు ఇస్తే తగ్గేవి కాదు, వాటి ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన కాంప్లికేషన్సే తప్ప ఇప్పుడు అంతా మాట్లాడేది మనం డయాబెటీస్ కాంప్లికేషన్సే. సో మన అడ్రస్ ఎట్లా ఉండాలంటే మనం డయాబెటీస్నే రాకుండా చూసుకొని ప్రివెన్షన్ చేసుకొని, వచ్చినా కానీ వాటిని ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా రెగ్యులర్గా మందులు వాడి అవి చేసినట్లయితే మనకు తద్వారా మనకు ఈ హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, ఐస్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్. వచ్చిన తర్వాత కూడా వీ కెన్ అట్లీస్ట్ ట్రై టు ప్రివెంట్ ఫర్దర్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఇది మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకు ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. అంటే సార్ ఇప్పుడు మనం అనుకున్న దానిలో ఇప్పుడు అంటే రక్తంలో పెరిగే గ్లూకోజ్ కానీ, మనం తీసుకునే ఉప్పు కానీ కిడ్నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, నేరుగా అక్కడ జరిగే క్రియలు ఏంటి, సో తద్వారా ఎట్లా డ్యామేజ్ జరుగుతుంది? సో నార్మల్గా ఏంటంటే మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో మనకు ఒక సాల్ట్ ప్రమాణం కానివ్వండి, ఒక షుగర్ ప్రమాణం కానివ్వండి. సో షుగర్ ప్రమాణం తీసుకున్నట్లయితే మనం అరౌండ్ 100 to 200 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో టెస్ట్ చేసినా కానీ ఈ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే డయాబెటీస్ వాళ్ళకి
200, 300 ఇట్లా మెయింటైన్ అవుతాయి. ఈ ఎక్కువ షుగర్ ఎప్పుడైతే ఆ బ్లడ్లో ఎక్కువ షుగర్ ఉండి ఆ మెంబ్రెయిన్కి టచ్ అవుతుందో, ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ టచ్ అయినప్పుడు ఎక్కువ షుగర్ ఉన్న బ్లడ్ వచ్చి అక్కడ టచ్ అయినప్పుడు అక్కడి నుంచి ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ డెస్టైన్ టు సీ దట్, టు సీ సో మచ్ షుగర్స్. అది చూసినప్పుడు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ దెబ్బతిని ఇట్ విల్ లీక్ ద ప్రోటీన్ అనమాట. వన్స్ ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అయితే, ప్రోటీన్ లీక్ అయినప్పుడు కూడా అది అక్కడ పక్కన ఉన్న ట్యూబ్యూల్స్, అక్కడ పక్కన ఉన్న స్ట్రక్చర్కి ప్రోటీన్ లీక్ అవుతుంది. ప్రోటీన్ కూడా దోస్ ఏరియాస్ విల్ నాట్ అకామిడేట్ ప్రోటీన్ అనమాట. ఆ ఏరియాస్ కూడా ప్రొలిఫరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే సమ్ రియాక్షన్ లాగా వస్తుంది అనమాట. సో తద్వారా దాని కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్. సో తద్వారా ఆ యొక్క ఫిల్టర్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అనమాట. ఈచ్ టైం కొంతవరకు కాంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తుంది, బట్ ఎవ్రీ 24 hours అదే షుగర్ మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఇట్స్ కీప్ ఆన్ డ్యామేజింగ్ ద ఫిల్టర్ అనమాట. మనకి అది ఇప్పుడు సేమ్ సిమిలర్లీ, అంటే ఈ విషయం వస్తే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎందుకంటే వ్యూవర్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్, మన కళ్ళు ఉన్నాయనుకోండి, వీఆర్ డెస్టైన్ టు యూజ్ న్యాచురల్ కలర్స్. అంటే ఇప్పుడు మనకి గ్రీన్ ఉంది, ఆకుపచ్చ, చెట్ల కలరు, ఇవి మట్టి కలర్, ఇవి నార్మల్ అనమాట. ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఏమవుతుంది, యూఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ దిస్ 3D కలర్స్, ఈ కలర్స్, ఆ కలర్స్ దగ్గరని చూస్తున్నాం. సో దీస్ ఆర్ అవర్ ఐస్ ఆర్ నాట్ అకమ్లైజ్డ్ టు యూజ్ దట్. సో ఇమీడియట్ ఐసైట్స్ వస్తున్నాయి. చాలామంది అనుకుంటారు ఎందుకు ఐసైట్ వస్తుంది, బాగానే ఉంది కదా అని. బికాస్ ఆఫ్ దిస్, బికాస్ వీఆర్ నాట్ యూస్ టు సీ దట్ జాజీ కలర్స్, ఇవి అవి ఫ్లాషీ కలర్స్. ఇప్పుడు చిన్నపిల్లలు ఆ వీడియో గేమ్స్ కలర్స్ కాంబినేషన్స్ విల్ బి సో మచ్, బట్ అవర్ ఐస్ కెనాట్ అకామిడేట్ దట్. దట్స్ వై ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిమిలర్లీ ఏదైతే న్యాచురల్గా ఉందో, న్యాచురల్లీ మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ అవర్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ అనుకోండి, మన హ్యూమన్ బాడీలో ఇప్పుడు జంక్ ఫుడ్స్ అవన్నీ తింటే సాల్ట్ పెరుగుతుంది, సాల్ట్ పరిమాణం పెరిగితే సాల్ట్ కూడా బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ వెళ్ళి ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు అది అంత ప్రమాణాన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయనప్పుడు ఇట్ విల్ డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ విల్ లీక్ అవుతూనే దెన్ ఇట్ విల్ డ్యామేజ్ ద ఫిల్టర్. తద్వారా ఈ యూరియా పెరగడం, క్రియాటినిన్ పెరగడం, ప్రోటీన్ లీకేజ్ అవ్వడం, ఇవన్నీ అవుతున్నాయి. సో సింపుల్గా అంటే మన న్యాచురల్ని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తున్నామో, ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అదేవిధంగా బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా. సో దట్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం MedPlus1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 టీవీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక నిరక్షరాస్యునికి కూడా సో నా కిడ్నీలో ఏదో సమస్య ఉంది అని తెలిపి లక్షణాల గురించి మాట్లాడదాం మనం. సో అంటే ఇప్పుడు మన కాల్లో వాపు రావడం కావచ్చు, మూత్రంలో నురగ రావడం కావచ్చు, సో మిగతా అంటే నీరసం కావచ్చు, అంటే ఏ లక్షణాలు నీకు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి, నా కిడ్నీలో ఏదో సమస్య ఉందని ఎట్లా తెలుసుకోవాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు చెప్పిన పాయింట్స్. అది కాళ్ళ వాపులు, కాళ్ళ వాపులు కిడ్నీ సమస్య ఉంటే రావచ్చు, హార్ట్ సమస్య ఉంటే కూడా రావచ్చు. బట్ వచ్చినట్లయితే కంపల్సరీ కిడ్నీ డాక్టర్ని కూడా సంప్రదిస్తే బెటర్, ఎందుకంటే అది కిడ్నీ ద్వారా వస్తుందా లేదా తెలుసుకోవచ్చు. యూరిన్లో నురుగు మాత్రం కిడ్నీ సమస్య ఉంటేనే వస్తుందండి, మామూలుగా అయితే యూరిన్లో నురగ రాదు. సో యూరిన్లో నురగ వస్తే కంపల్సరీ వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి, అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. బేసికల్ అది మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడాం కదా, అది సింపుల్ టెస్ట్. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద టెస్టింగ్, పెద్ద ల్యాబ్స్ కూడా అవసరం లేదు మనకి. ఇంకొకటి, యూరిన్ మనం నార్మల్గా లైట్ ఎల్లో టు డార్క్ ఎల్లో, అంటే లైట్ ఎల్లో మంచిగా వాటర్ తాగి హైడ్రేషన్ బాగుంటే లైట్ ఎల్లో పాస్ చేస్తాం. ఎల్లో ఈజ్ నార్మల్ కలర్. డార్క్ ఎల్లో వస్తుంది కాన్సన్ట్రేటెడ్, అంటే పని చేసుకొని వచ్చినారు, పొలాలలో తిరిగినారు, ఎండకు తిరిగినారు. యూజువల్గా మన క్లైమేట్స్ అంతా కూడా కొంచెం టెంపరేట్ క్లైమేట్స్ కాబట్టి కొంచెం డార్కిష్ రావచ్చు, పర్వాలేదు. బట్ దానికి మించి డార్క్ బ్రౌన్ ఆర్ కాఫీ కలర్ ఆర్ కోలా కలర్, కోక్ కలర్, థమ్స్అప్ కలర్ కానీ, తర్వాత రెడ్ కలర్ అంటే బ్లడ్ లాగా, రక్తం లాగా యూరిన్లో పడితే మాత్రం కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి.
డార్క్ ఎల్లో వచ్చి వాటర్ బాగా తీసుకొని బాగానే ఉండి క్లియర్ అయిపోతే పర్వాలేదు, కానీ అది కూడా క్లియర్ అవ్వట్లేదు అంటే కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఇది కలర్ యొక్క. మూత్రంలో మంట కానీ, మూత్రం అడ్డుకోవడం కానీ, మూత్రం రాకపోవడం, ఇబ్బంది పడడం, కడుపు నొప్పి రావడము, ఫ్లాంక్ పెయిన్స్ అంటే కిడ్నీస్ ఉండే దగ్గర లోపల కడుపులో నొప్పి రావడం, ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకొకటి సింపుల్, మనకు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో సింపుల్ బీపీ చెక్ చేసుకోవచ్చు. వెరీ హై బీపీ ఉంటే కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు నెగ్లెక్ట్. పర్లేదు 140, 150, చాలామంది చాలా ఎగ్జామ్ నిన్న నాన్ వెజ్ తిన్నాను, ఈరోజు సాల్ట్ ఎక్కువ అయిందన్నో, అట్లా అంటే అన్ని రీజన్స్ చెప్పుకోవడం కాదు కదా మనకంటే. బీపీ ఎక్కువ ఉందంటే డాక్టర్ని సంప్రదించడం బెటర్, బికాజ్ బీపీ ఈజ్ ఎ వెరీ ప్రివెంటబుల్ కండిషన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రివెన్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో బీపీ ఒక్కటి కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు హార్ట్ డిసీజ్ నుంచి కూడా, కిడ్నీ డిసీజ్ నుంచి, రెండింటి నుంచి కూడా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింపుల్, ఎందుకంటే బీపీ చూడడం సింపుల్, డజంట్ నీడ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్, అండ్ టాబ్లెట్స్ కూడా వాటికి ఖర్చు ఎక్కువ ఉండదు. బీపీ టాబ్లెట్స్ వేసుకున్నట్లయితే మేము చాలా రీసెర్చ్ చేసాము దీంట్లో. బీపీ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనం చాలా వరకు హార్ట్ అండ్ కిడ్నీ డిసీజ్ పడకుండా ఉంటుంది అనమాట. బికాజ్ ఏమవుతుందంటే మనం చెప్పాం కదా, ఈ ఫిల్టరింగ్ మెంబ్రేన్కి ప్రెషర్తో వచ్చి ఆ ఫిల్టరింగ్ మెంబ్రేన్ తాకినప్పుడు డెఫినెట్గా దేర్ విల్ బి ఎ ప్రోటీన్ లీక్, మోర్ డ్యామేజ్ టు ద కిడ్నీ, మోర్ డ్యామేజ్ టు ద ట్యూబ్యూల్స్ అనమాట. సో బీపీ ఒక్కటి అడ్డుకున్నట్లయితే చాలా చాలా మేరకు మనము డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బీపీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసిన దానిలో అంటే షుగరు అదే రకంగా బీపీ అనేది చాలా కీలకంగా ఉంది. ఇది కిడ్నీ సమస్యలు రావడానికి ఎక్కువ కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సో 1 in 3 అంటే 3 మందికి షుగర్ ఉంటే ఒకరికి కిడ్నీ సమస్య వైపుగా అడుగు వేస్తున్నారు. సో అంటే ఆల్రెడీ మనకు షుగర్తో బాధపడుతున్న వారు వచ్చే 20-25 ఏళ్ల పాటు డయాలసిస్ దాకా రావద్దంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మనం అనుకున్నది కూడా అదే, మనం వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి రావద్దనే మన ప్రయత్నం అంతా కూడా ఈరోజు ప్రివెంట్ చేయాలి అని, ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయాలి అని. ఫస్ట్ ఏంటంటే ప్రోటీన్ లాస్ ఇన్ ద యూరిన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది డయాబెటీస్ వాళ్ళకి. ఆ ప్రోటీన్ లాస్ ఉన్నట్లయితే ఇప్పుడు న్యూయర్ మెడిసిన్స్ కూడా వచ్చాయి డయాబెటీస్ వాళ్ళకి ప్రోటీన్ లాస్ ప్రివెంట్ చేయడానికి. సో మెడిసిన్స్ అన్నీ వాడుకోవాలి మనం రాసిన విధంగా. దెన్ తర్వాత వెయిట్ లాస్ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు వెయిట్ ఎక్కువ అయితే, ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఇప్పుడు ఒక నార్మల్గా వాళ్ళ జెనెటిక్ మేకప్ ఒక 50-60 kgs ఉందనుకోండి, వాళ్ళు 50-60 kgs ఉండకుండా ఒక 100 kgs అయిపోయారు, ఒబేసిటీ అయింది. ఒబేసిటీ అయినప్పుడు వాళ్ళకి ఆ నెఫ్రాన్స్ సపోర్ట్ చేయవు. వాళ్ళకి 50 kgs 60 kgs ఉన్న వాళ్ళు 100 kgs అయిపోతే ఈ ఉన్న నెఫ్రాన్స్ కూడా వాటి సపోర్ట్ చేయ. సో వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్లో డైట్ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్. సాల్ట్ తక్కువ, ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తక్కువ చేసుకొని నార్మల్ శాకాహారం అంటే వెజిటేబుల్ డైట్, కాయగూరలు. ఇప్పుడు దీంట్లో కూడా చాలామంది ఇది తినొద్దు, అది శాకాహారంలో ఇది తినొద్దు అని తినొద్దు. శాకాహారం డైట్ ఈజ్ ద గుడ్ డైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనుకోండి. దాంట్లో కూడా చాలామంది బీట్రూట్ తినొద్దు అంటే, బీట్రూట్ తినాలని, బీట్రూట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ వోంట్ డ్యామేజ్ యువర్ హెల్త్. బీట్రూట్ తినొచ్చా సార్ అని ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా అడుగుతుంటారు. బీట్రూట్ తినొచ్చు, ఏం పర్వాలేదు, ఆకుకూరలు తినొచ్చు, సో గోంగూర తినొచ్చు. ఇవన్నీ కూడా హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్, హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ వెయిట్ ఆల్సో. శాకాహార భోజనం ఎట్లా అంటే మనకు వెయిట్ కూడా న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంటారు, వెయిట్ పెరగనియదు అనమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాకాహార భోజనంతో మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, ఫైబర్ వస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీ అయితే మనిషి హెల్తీగా ఉంటాడు అనమాట. సో వెజిటేరియన్ డైట్ ఈజ్ అ హెల్తీ డైట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. దెన్ నాన్ వెజ్ అలవాటు ఉండి తీసుకున్నట్లయితే ఎగ్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఒక ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు, అంటే విత్ నీలంతో పాటు ఒకటి ఫుల్ తీసుకోవచ్చు పర్ డే. ఇంక దానిపైన తీసుకుంటున్నానంటే ఎగ్ వైట్ తీసుకోవచ్చు. దెన్ ఫిష్ అండ్ చికెన్ వన్స్ ఎ వీక్ తీసుకోవచ్చు. రెడ్ మీట్స్ అవన్నీ యూజువల్గా అవాయిడ్ చేస్తే బెటర్, బికాజ్ దే హ్యావ్ హై సాల్ట్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో ఇవన్నీ మనం ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ టు ప్రివెంట్ ప్రోగ్రెషన్. అంటే డయాబెటీస్ ఉంది కానీ మన కిడ్నీ డిసీజ్ రావద్దు అని అనుకుంటే ఇలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో వాళ్ళు అంటే దీంతోపాటు షుగర్ కూడా మేనేజ్ చేసుకోవాలి. షుగర్ కూడా వీక్లీ కొంచెం సెట్ అయిన తర్వాత మంత్లీ షుగర్ టెస్టింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ స్టేజ్. సో అంటే ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు, సాధారణంగా షుగర్ కంట్రోల్ ఆర్ బీపీ కంట్రోల్ అనేది పేపర్ మీద ఉండి కూడా
సో కిడ్నీలు పాడవుతున్నాయి. సో షుగర్ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన కిడ్నీలు పాడవు అని మనం చెప్పగలమా? యూజువల్గా ఏమవుతుందంటే ఈ మనకి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ అనేది డే 1 నుంచి ఉండాలండి. మనకి ఏంటంటే మనకు వచ్చినప్పటి నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార అలవాట్లు ఇవన్నీ ఉండి అది మనకు అలా ప్రొలాంగ్ అవ్వాలి బేసికలీ. అంటే డే 1 నుంచే మనకు షుగర్ అండ్ బీపీ. చాలామందికి ఏమవుతుందంటే మేము యూజువల్గా క్లినిక్లో చూసినట్లయితే ఇనీషియల్గా వేరే ఇక్కడక్కడ చూయించుకుంటూ ఉంటారు, షుగర్ బీపీ ఎక్కువనే ఉంటుంది, HbA1c. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ స్టార్ట్ చేస్తాము. మనం కంట్రోల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నుంచి లెక్క ఉండదు కదా. సో దట్ ఈస్ అంతకుముందు ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ప్రోగ్రెస్ అయ్యే ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ని ఎక్స్ పేషెంట్ 10 years పడుతుంది అనుకోండి డయాలసిస్ స్టేజ్కి. మనం 25 అనుకున్నా మంచిగా ఉంటే, బట్ మేము యూజువల్గా చూసే తొందరనే అవుతుంది. సో ఒక 10 to 12 years పడుతుంది అనుకోండి డయాలసిస్ స్టేజ్కి రావడానికి, డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అయినప్పుడు. బట్ మనం ఇనీషియల్గా ఫస్ట్ డే 1 నుంచి కంట్రోల్ ఉంటే 25 yearsకి డయాలసిస్కి వెళ్తారు. అదే మనం మధ్యలో కంట్రోల్ చేసినట్లయితే 8 to 10 years అవుతుంది. వాళ్ళు ఏం కాదులే అన్నట్టు బాగానే ఉంది, నాకు డాక్టర్ గారు ఏదో వాళ్ళని భయపెట్టిస్తున్నారు అని అనుకుంటే దే విల్ ప్రోగ్రెస్ ఫాస్టర్ టు 4 to 5 years అని. సో అట్లా అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్పటి నుంచి మనం కంట్రోల్ చేస్తున్నాం అనేది. సో కంట్రోల్ చేసినా కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు డిసీజెస్ అనేవి ఇప్పుడు మనం 1 in 3 అనుకున్నాం. వై ఓన్లీ దట్ 1% ఎఫెక్ట్ అవుతున్నారంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎవ్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ బికమింగ్ డయాలసిస్ పేషెంట్. సో 1 in 3 ఈజ్ బికమింగ్. సో ఆ 1కి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్ విచ్ ఈస్ కాజింగ్ దట్. సిమిలర్లీ ఆ ఫ్యాక్టర్సే వాళ్ళు ఈవెన్ కంట్రోల్లో ఉన్నా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నా, చాలామంది డైట్ కంట్రోల్లో ఉన్నా కానీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ప్రాబబ్లీ వాళ్ళకి ఏంటంటే ముందు నుంచే డ్యామేజ్ ఎక్కువగా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ 50% ఫిల్టర్స్ ఖరాబ్ అయితే కానీ మనకు బయటపడదు. సో ఆల్రెడీ డ్యామేజ్ ఈస్ గోయింగ్ ఆన్, సో దే ప్రోగ్రెస్ ఫాస్టర్ అనమాట. సో డాక్టర్ గారు, ఈ సీకేడీ విషయాల గురించి కొద్దిగా మనం రీసెర్చ్ చేసినప్పుడు సాధారణంగా ఈ కేసులు హైదరాబాద్లోనే ఒక 10,000 అట్లా ఉన్నాయని, ముఖ్యంగా నేషనల్ యావరేజ్ 3.2 ఉంటే మన ముఖ్యంగా తెలంగాణ యావరేజ్ 7.4 ఉన్నది, విచ్ ఇస్ డబుల్ దాని నేషనల్ యావరేజ్ అని చెప్పేసి మనకు కనబడుతున్నాయి. యాక్చువల్గా ఈ సీకేడీ కేసులు ముఖ్యంగా తెలంగాణలో అధికంగా ఉండడానికి వెన్ కంపేర్ విత్ ది నేషనల్ గల కారణాలు ఏంటి? అసలు మనం స్టేట్ గవర్నమెంట్ తరఫున అది ఇంకేమైనా చర్యలు చేయడం బాగుంటుందంటారా? లాట్ ఆఫ్ రీసెర్చ్ కూడా చేశారు దీని మీద. అంటే సీకేడీ ఎందుకు వస్తుందని, సీకేడీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాము. కొంత వాటర్ కంటామినేషన్ తోటి కూడా కొన్ని ఏరియాస్లో ఎఫెక్ట్ ఉంది. ఫ్లోరినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ సీకేడీ చూస్తున్నాము. వాళ్ళలో ఎక్కువగా స్టోన్ డిసీజ్ కూడా చూస్తున్నాం. స్టోన్స్ తోటి కూడా తద్వారా సీకేడీ రావడం. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్, ఫాస్ట్ గ్రోయింగ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. మనకు అర్బనైజేషన్ చాలా అయిపోయింది హైదరాబాద్ అండ్ తెలంగాణలో. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఆహారపు అలవాట్లు కానివ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్, డైటరీ హ్యాబిట్స్లో లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెం ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని ఏరియాస్లో ఇప్పుడు ఉద్దానం అనే ఒక ఏరియాలో కూడా ఈ రీసెర్చ్ చేశారు. ఆ ఏరియాస్లో ఎక్కువగా ర్యాంపెంట్ ఉందన్నమాట ఈ సీకేడీ అనేది. సో డెఫినెట్గా అంటే రానున్న రోజుల్లో ఇంకా మనం ఎక్కువ చూసే అవకాశమే కనిపిస్తుంది, కానీ తక్కువ చూసేటట్టుగా కనపడలేదు. ఈవెన్ నేషనల్లో కూడా లాట్ ఆఫ్ సీకేడీ కేసెస్ ఆర్ క్రాపింగ్ అప్ ఎవ్రీ డే, అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సర్వే చేసినప్పుడు సార్, అంటే యాక్చువల్లీ నాకు రిపోర్ట్ చదివినప్పుడు హైదరాబాద్లో అవుట్ ఆఫ్ 100 సీకేడీ కేసు పేషెంట్లలో అందులో 77% మంది గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నారు అనేది ఒకటి తేలింది, వార్తలు ఉన్నాయి. సో గ్రౌండ్ వాటర్ తీసుకుంటే సీకేడీ సమస్యలు పెరిగే అవకాశం ఉందా? గ్రౌండ్ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి వాటిలలో కిడ్నీస్కి ఎఫెక్ట్, బికాజ్ తాగింది మళ్ళీ కిడ్నీస్ నుంచే ఫిల్టర్ అవ్వాలి. హెవీ మెటల్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, బెటర్ టు అవాయిడ్. సో బెటర్ టు స్టిక్ టు మంజీరా వాటర్ ఆర్ కృష్ణా వాటర్కి స్టిక్ అవుతే అవి ఏంటంటే అవి టెస్టెడ్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ విచ్ ఇస్ లిటిల్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు గ్రౌండ్ వాటర్. బికాస్ గ్రౌండ్ వాటర్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు మనకి. పొల్యూషన్ సో అవి దే ఆర్ నాట్ ఫిల్టర్డ్, దే ఆర్ ఓన్లీ పర్సనల్ యూస్గా యూజ్ చేసినట్టు అవుతుంది. వేరేజ్ మంజీరా అండ్ కృష్ణ ఆర్ టెస్టెడ్, దే ఆర్ మనకి వాటర్ సంప్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ క్లోరినేట్ చేసి వాటిని టైం టు టైం టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దోస్ ఆర్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు ఇది అనమాట.
సో డాక్టర్ గారు, మీరు గత 20 సంవత్సరాలుగా చాలా కేసులు చూస్తున్నారు. ఇందులో యాక్చువల్గా మగవారితో పోలిస్తే మహిళలు కిడ్నీ సమస్యల్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారు, చాలా అంటే ఎక్కువ టైంకి వస్తారు అని మనకు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందో, దానికి గల కారణాలు ఏంటి? కొంతవరకు వాస్తవం ఉండొచ్చు, బికాజ్ మేము కూడా చూస్తుంటాం యూజువల్గా మన మెంటాలిటీ మన సౌత్ ఇండియాలో కానీ అంటే మేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం ఉంటే సరిపోయే, వాళ్ళ ఆరోగ్యం ఉంటే సరిపోయి అన్నట్టు ఇంట్లో ఉంటారు, అలాంటి దాంతో ఉంటారు. బట్ మేమైతే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము, అమ్మ మీరు కూడా ఇంపార్టెంటే సొసైటీకి, ఫ్యామిలీకి మీరు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు అని. బట్ ఏంటంటే అదే ఆ కొంచెం ఇనిబిషన్ ఉంటుంది, ఈరోజు కాకుంటే రేపు కొంత డిపెండెన్సీ కూడా ఉంటుంది కదా వాళ్ళకి. సపోజ్ హోమ్ మేకర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ తీసుకొని రావాలి. సో వాళ్ళు పనులలో ఉండి కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. అదే మేల్స్ అనుకోండి, వాళ్ళే వచ్చేస్తారు చూపించుకోవడానికి. ఫీమేల్స్ అంటే సంబడీ హ్యాస్ టు గెట్ దెమ్, తోడు ఉండాలి అన్నట్టు కాన్సెప్ట్లో. అది అయ్యే వరకు ఒకసారి డిలే అవుతాయి, 1 month 2 months 3 months. కొన్నిసార్లు మీరు అన్నట్టుగా కొంచెం డిలే అవుతుంది, వాళ్ళు బాగుంటే చాలు, మేము మాకేముందయ్యా ఆ టైప్లో ఉంటారు చాలామంది. సో బట్ మేము స్టిల్ వచ్చినప్పుడు అయితే ఇమీడియట్గా ఆ పాయింట్ ఏదన్నా డిస్కషన్లోకి వస్తే చెప్తాము దట్ యూఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు మంచిగా ఉంటేనే ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు, టైం టు టైం మీరు రివ్యూస్కి రావాలని కూడా మేము కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం. మా తోచినంత మేము కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఎస్. సో డాక్టర్ గారు, ఇంకొకటి అంటే ఇప్పుడు మన తెలుగు వారు తీసుకునే ఆహారంలో అంటే ముఖ్యంగా మనం ఆవకాయ తీసుకుంటాం, పప్పు లేదా పెరుగులో ఉప్పు వేసుకుంటాం. ఈ మధ్య పిల్లలు చిప్స్ ఎక్కువ తింటున్నారు. సో అంటే మీ దృష్టిలో మన తెలుగు వంటకాల్లో లేదా మనం తీసుకునే ఆహారంలో చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి అని మీరు చెప్తారు? సో మెయిన్గా ఇదే అండి, పికిల్స్, పచ్చళ్ళు. ఎందుకంటే పచ్చళ్ళు మనం చేసేది యూజువల్గా విత్ సాల్ట్ అండ్ స్పైసెస్ ఉంటుంది దాంట్లో, ఇంకా మిగతా ఏమీ ఉండదు. సో ఇది అవాయిడ్ చేయాలండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ ఆర్ హ్యాబిచుయేటెడ్, ఆవకాయ ఇవన్నీ చాలా హ్యాబిచుయేటెడ్ ఉంటారు. అది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. బికాజ్ సాల్ట్, యాజ్ వీ టోల్డ్ యూ, సాల్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద మెంబ్రెయిన్, ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి. సో సాల్ట్ అవాయిడ్ చేయాలి. దెన్ పాపడ్స్, పికిల్స్ ఇట్లాంటివి కూడా బిజినెస్ కమ్యూనిటీస్ అంతా పాపడ్స్ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటారు. అవి ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తగ్గించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్, పిల్లలు చిప్స్లో పైన అంతా కూడా సాల్టే ఉంటుంది, డైరెక్ట్ సాల్టే తిన్నట్టు అనమాట ఆల్మోస్ట్ అది. సో అది కూడా అవాయిడ్ చేయాలి. దట్ అగైన్ సాల్ట్ విత్ ఆయిల్ అది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఎస్పెషల్లీ బీపీ పెరుగుతుంది, ఫిల్టర్కి మంచిది కాదు బీపీ. ఇప్పుడు బీపీ పెరిగితే కూడా బీపీ వచ్చి మళ్ళీ అక్కడనే ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి ఎన్ని విధాలుగా మనం ట్రబుల్ చేస్తున్నాం చూడండి. ఒకటి షుగర్, హై షుగర్స్, హై సాల్ట్, హై బీపీ అన్నీ కూడా ఒకటే దగ్గర యాక్ట్ చేస్తే అది కూడా మెంబ్రెయిన్ ఎక్కడ తట్టుకోగలుగుతుంది. దట్స్ హౌ దే గెట్ డ్యామేజ్డ్ అనమాట. సో మెయిన్గా మన తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, చిప్స్ లాంటి మిక్స్చర్స్ కూడా కామన్గా తింటుండే మిక్స్చర్స్ ఇట్లాంటివన్నీ హై సాల్ట్ కంటెంట్. సో కమర్షియల్గా దొరికే ఈ బేకరీ ఐటమ్స్ కానీ దే హ్యావ్ టు యూజ్ సాల్ట్ అండ్ మైదా అండి. వితౌట్ దట్ దే కాంట్ ప్రొడ్యూస్ థింగ్, వితౌట్ దట్ టేస్ట్ ఈజ్ నాట్ దేర్. సో సాల్ట్ కంపల్సరీ వాళ్ళు వాడతారు. ఇప్పుడు ఈవెన్ మనం తినే చాక్లెట్స్, స్నిక్కర్స్ లాంటి చాక్లెట్లో కూడా సాల్ట్ వాడతారు, బికాజ్ సాల్ట్ ఈజ్ ద వన్ విచ్ ప్రొడ్యూసెస్ టేస్ట్. సో సాల్ట్, షుగర్ ఇవన్నీ కూడా టేస్ట్ కోసమే వాడతారు. సో అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్ రాదర్ దాన్. సో అంటే డాక్టర్ గారు, ఇంకొక సందేహం ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు లివర్ లాంటిది ఉందనుకోండి, అది పాడైంది అనుకుంటే అది తిరిగి రివైవ్ అవుతుంది, లేదా దాన్ని లివర్ని సగం కోసినా తిరిగి పెరుగుతుంది యాక్చువల్గా. సో మనకు 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక్కసారి నెఫ్రాన్స్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిజనరేట్ అయ్యడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు అది ఎందుకు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదు? ఒక్కసారి నెఫ్రాన్స్ పాడవడం, తిరిగి మనం షుగర్ పెరగడం, మళ్ళీ కొన్ని రోజులు మందుల మీద ఉండడం, 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు డయాలిసిస్, మళ్ళీ కొన్ని రోజులకు ఎటుపోయి ట్రాన్స్ప్లాంట్ తప్పించి వేరే మార్గం లేదు కనబడుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో అంటే మిగతా ఆర్గన్స్కి ఉన్నట్టు రీజనరేటివ్ కెపాసిటీ కిడ్నీస్కి లేదండి. కిడ్నీస్ నాన్ రీజనరేటివ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మన కిడ్నీస్ ఫెయిల్యూర్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, కిడ్నీస్ ఆల్వేస్ రిప్రజెంట్ 2 కిడ్నీస్ అండి. ఎప్పుడైనా మనం ఒక్క కిడ్నీ గురించి మాట్లాడడం, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కూడా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. సో కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ తర్వాత మనకు ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. వన్స్ ఈ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ లాస్ అటు ముందుకు వెళ్ళినట్లయితే ఆ ట్యూబ్యూల్ స్ట్రక్చర్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో తద్వారా ఫైబ్రోసిస్ అని ఏర్పడుతుంది అనమాట. అంటే కిడ్నీలో ఫైబ్రోసిస్ అంటే ఇంకా అది ఇంప్రూవ్ అవ్వదు.
ఫైబ్రోసిస్ కానంత వరకు పర్వాలేదు. వన్స్ ఫైబ్రోసిస్ సెట్ ఇన్ అయింది అనుకోండి, దెన్ కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. సో ఫైబ్రోసిస్ అంటే డ్యామేజ్ ఈజ్ వెరీ సివియర్, వేర్ రీజనరేటివ్ కెపాసిటీ ఉండదు అనమాట కిడ్నీస్కి. సో దట్ ఈస్ ద థింగ్. సో కిడ్నీస్కి అన్ఫార్చునేట్లీ లేదండి. సో ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు డయాలసిస్ అంటున్నాం కదా డాక్టర్ గారు, డయాలసిస్ అసలు అది బతికించడం కోసమా బాగు చేయడం కోసమా? అసలు డయాలసిస్ లక్ష్యం ఏంటి? సో డయాలసిస్ బతికించడం కోసమే అండి. బికాస్ అదేంటంటే ఇట్ వాంట్ ఇంప్రూవ్ కిడ్నీస్. నయం చేయడానికి, కిడ్నీస్ నయం చేయడానికి కాదు. కిడ్నీస్ ఆల్రెడీ నాట్ ఫర్ క్యూర్, ఓన్లీ సర్వైవల్. ఓన్లీ సర్వైవల్. ఎస్, యూర్ రైట్ సార్. ఓన్లీ ఫర్ సర్వైవల్. అంటే మనం చెడు కిడ్నీస్ ఏం చేస్తున్నాయి, మనం ఇనిషియల్గా డిస్కస్ చేసి చెడు ఫిల్టర్ చేస్తున్నాయి, వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాయి. సో సిమిలర్లీ మనము డయాలసిస్ చేసినట్లయితే డయాలసిస్ కిడ్నీస్ వాటర్, ఎక్సెస్ వాటర్ చెడుని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. బట్ ది డోంట్ క్యూర్ ద కిడ్నీస్. వాటిని కిడ్నీస్ని మంచిగా చేసే, చాలామందికి ఇది ఒక అపోహలాగా ఉంటుంది, డయాలసిస్ చేస్తే కిడ్నీస్ మంచిగా అవుతాయని. డయాలసిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కిడ్నీస్. వీఆర్ ఓన్లీ సపోర్టింగ్. బెస్ట్ వర్డ్ యూజ్ చేయాలంటే వీఆర్ సపోర్టింగ్ ద పేషెంట్ టు సర్వైవ్ బేసికలీ. డయాలసిస్ ఇస్ అ సపోర్ట్ మెకానిజం. ఇప్పుడు లంగ్స్కి ఆక్సిజన్ ఇచ్చినట్టు, ఆక్సిజన్ పెడితే లంగ్స్ ఇంప్రూవ్ అవ్వవు, ఓన్లీ మనం సపోర్ట్ చేస్తున్నాం. సో అలాగే ఇది కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట. డయాలసిస్ ఇస్ సపోర్ట్ మెకానిజం దట్ వీఆర్ డూయింగ్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే యాక్చువల్గా, సో ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరం వస్తుంది, వాడిని ఎలా గుర్తిస్తారు? సో ట్రాన్స్ప్లాంట్కి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మనకు? సో యూజువల్గా ఇప్పుడు మనం ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడామంటే మనం ఎట్లా ప్రివెంట్ చేసుకుంటే బెటర్, లక్షణాలు ఎలా ఉన్నాయి. సో వన్స్ ఈ స్టేజ్ దాటిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే అక్కడ ఓన్లీ 2 ఆప్షన్సే ఉంటాయి, ఐదర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో డయాలసిస్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే అవి ఉంటేనే సర్వైవ్ అవుతారు. ఇట్స్ సపోర్ట్ సిస్టమ్ కాబట్టి సపోర్ట్ పెడుతూ వాళ్ళ కౌన్సిల్ కూడా చేస్తాం అనమాట. ఛాన్స్ ఉంటే ముందు కూడా కౌన్సిల్ చేస్తాం, అంటే ముందు డయాలసిస్ కంటే ముందు కూడా ఇట్లా ఉంది పరిస్థితి, మీరు డయాలసిస్ స్టేజ్కి వస్తున్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చారు, కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, మీకు సపోర్ట్ అవసరం. ఒకటేమో డయాలసిస్, సెకండ్ ఈజ్ ట్రాన్స్ప్లాంట్. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫీజిబిలిటీ ఉండాలి మనకి, అంటే పేషెంట్ ఫిట్గా ఉండాలి. పేషెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఇప్సే క్యాన్సర్ ఉందనుకోండి, సివియర్ హార్ట్ డిసీజ్, బైపాస్ సర్జరీ అయింది, వాల్వ్ ప్రాబ్లం ఉంది, ఇట్లా అంటే లివర్ ప్రాబ్లం ఉంది, ఆర్ ఇంకా వేరే లంగ్ ఫైబ్రోసిస్ ఉంది, ఆర్ వేరే ఏదైనా చాలా మేజర్ డిసీజెస్ ఉన్నాయి, క్యాన్సర్ లాంటి మేజర్ డిసీజెస్ ఉన్నాయంటే వాళ్ళకి ఆ డిసీజ్ పెద్దది దీని ముందు కంపేర్ చేసుకుంటే. అట్లాంటివి ఉన్నప్పుడు యూజువల్గా ఆఫర్ చేయడం కష్టం అవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ మిగతా డిసీజ్ క్యూర్ అయితే తప్ప. సో ఫీజిబిలిటీ ఒకటి చూస్తాం, ఇలాంటి ఇంకా అసోసియేటెడ్ డిసీజెస్ ఏమున్నాయని. సో దాంతో ఫిట్నెస్ కూడా చూస్తాం అనమాట, అంటే వెదర్ పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్. హార్ట్ పరంగా, లంగ్స్ పరంగా, ఇంకా డయాబెటీస్ తోటి హార్ట్ డిసీజ్ కూడా ఉంటుంది. సో లంగ్స్ పరంగా, హార్ట్ పరంగా ఫిట్నెస్ చూసుకొని సూటబుల్ డోనర్ కావాలి మనకి. సూటబుల్ డోనర్ విషయానికి వచ్చినట్లయితే వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అండి. వన్ ఈజ్ లైవ్ డోనర్ ఈజ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, అంటే ఫాదర్, మదర్, బ్రదర్స్, సిస్టర్స్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, వీళ్ళని నియర్ రిలేటివ్ డోనర్స్ అంటారు. బ్లడ్ గ్రూప్ కలవాలి. ట్రాన్స్ప్లాంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలన్నమాట. సేమ్ బ్లడ్ గ్రూప్ కలిసినట్లయితే వాళ్ళని డోనర్గా తీసుకుంటాం. కొంతమందికి ఇవేమీ కుదరలేదు అనుకోండి, సే న్యూక్లియర్ ఫ్యామిలీస్ నవేడేస్, సో ఇవి కుదరలేదు, ఫాదర్ మదర్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డోనర్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి తీసుకోలేము. సో అట్లా ఏమైనా ఉన్నాయి అని అంటే ద ఆప్షన్ లెఫ్ట్ ఈజ్ జీవన్ దాన్. జీవన్ దాన్ మనందరం వినే ఉంటాం. జీవన్ దాన్ ఈజ్ ఎ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్న్డ్ ప్రోగ్రామ్ వేర్ బ్రెయిన్ డెత్ డోనర్స్ ఎక్కడైనా ఉంటే మన స్టేట్లో వాళ్ళని ఒక పూల్ లాగా మెయింటైన్ చేస్తుంది, ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. సో సేమ్ బ్లడ్ గ్రూప్స్, ఏ గ్రూప్ డోనర్ వచ్చారనుకోండి, ఏ గ్రూప్ డోనర్ కిడ్నీ దొరికింది అనుకోండి, అది ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ప్రకారం దే విల్ అనౌన్స్ అనమాట. దే విల్ సెండ్ మెసేజ్ ఆల్సో, జీవన్ దాన్ పోర్టల్లో ఉంటాయి ఇవన్నీ. సో వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు, మీకు ఏ కిడ్నీ డోనర్ ఈజ్ అవైలబుల్, మీరు తీసుకోవచ్చు అని. వీళ్ళని అలర్ట్ చేసి వీళ్ళని హాస్పిటల్ పిలిపించి కిడ్నీని కూడా తెప్పించి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. దీన్ని జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అంటాం. లైవ్ అయితేనేమో డైరెక్ట్ లైవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఆప్షన్. టిల్ వీ గెట్ ఎ ఛాన్స్ టు డూ దీస్, ఐదర్ ఆఫ్ దీస్ 2, పేషెంట్ హ్యాస్ టు బి ఆన్ డయాలసిస్. డయాలసిస్లో కంటిన్యూ చేసుకోవాలి, అదొక సపోర్ట్ సిస్టమ్ లాగా. సో రైట్ నౌ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ దిస్ అంటే ట్రాన్స్ప్లాంట్ సార్? అంటే ఇప్పుడు ఈ కేడీవర్లో ఈ జీవన్ దాన్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 1.5-2 years వెయిటింగ్ పీరియడ్ ఉందండి మినిమం. ఓకే, మినిమం ఇది మ్యాక్సిమం 4 to 5 years కూడా పట్టొచ్చు. మినిమం వెయిటింగ్ పీరియడ్ ఈజ్ 2 years. అట్లా డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్ కూడా ఉంటుంది. అంటే
ఓ గ్రూప్ అనేది చాలా మందికి ఉంటుంది, ఓ ఆర్గన్స్ దొరకడం కూడా కష్టం. సో ఓ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్లో ఉంటారు అట్లా. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా అంటే ఇప్పుడు తండ్రికి షుగర్ వచ్చింది అనుకోండి, కొడుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా బిడ్డ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అది ఇమీడియట్గా జరిగిపోతుంది కదా కరెక్ట్. ఆపరేషన్. సో అంటే ఆ టైంలో అంటే వీళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి, నా కిడ్నీ ఇచ్చిన తర్వాత నేను ఎంతకాలం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనగలుగుతాను, సో నా లైఫ్కి ఏమైనా లిమిటేషన్స్ వస్తాయా అన్న అపోహ ఉంటుంది కదా, దాన్ని నివృత్తి చేసి. సో యూజువల్గా డోనర్స్ మనం ఫిట్నెస్ ఎవాల్యుయేట్ చేసినట్లయితే, సో వాళ్ళకి వాళ్ళ ఏజ్ మ్యాచ్డ్ ఇండివిజువల్స్, అంటే వాళ్ళు ఇప్పుడు 30 years వాళ్ళు ఇస్తున్నారా, 40 years 50 years వాళ్ళ ఏజ్ మ్యాచ్డ్ ఇండివిజువల్స్కి ఎలాంటి రిస్క్ ఉన్నాయో అవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. సో హార్ట్ పరంగా, కిడ్నీస్ పరంగా అన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు ఫిట్ ఉన్నారంటేనే మనం అలౌ చేస్తాం డొనేషన్కి. ఆఫ్టర్ డొనేషన్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు జనరల్ పాపులేషన్ ఉందనుకోండి, ఇప్పుడు 40 years జనరల్ పాపులేషన్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. 60 years వచ్చినప్పుడు దే కెన్ బికమ్ డయాబెటిక్, ఒబీస్ అవ్వచ్చు, వాళ్ళకి హార్ట్ డిసీజ్ రావచ్చు, అలాంటి రిస్క్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో ఇట్స్ నాట్ దట్ డొనేట్ చేస్తే మీరు రిస్క్ లేకుండా ఉంటారు కాదు, ఏజ్ మ్యాచ్ కంట్రోల్ అంటాం. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ అయితే వస్తాయో అలాంటి డిసీజెస్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ డొనేట్ చేశారు కాబట్టి కొంత కౌన్సిలింగ్ చేస్తామంటే లైఫ్ స్టైల్ చేంజ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్, హైపర్ టెన్షన్ కంట్రోల్, బీపీ కంట్రోల్, మానిటరింగ్, ఫాలోఅప్ విత్ డాక్టర్, ఇయర్లీ చెకప్స్ అవన్నీ చేసుకున్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఏజ్ మ్యాచ్ కంట్రోల్కి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా రావచ్చండి. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యలు తగ్గించాలంటే అంటే యాక్చువల్గా యంగ్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి అంటే మీరు ప్రతి ఒక్క యువకునికి యువతికి ఎలాంటి సలహాలు ఇస్తారు, తద్వారా వాళ్ళు జీవితంలో అసలు కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది కిడ్నీ డిసీజ్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఉద్దేశించే మనకి వరల్డ్ కిడ్నీ డే కూడా, వరల్డ్ ఓవర్ కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని కూడా చాలా వరకు వోకల్గా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో నేను చెప్పేది యంగర్ పాపులేషన్కి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఈట్ హెల్దీ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, లో సాల్ట్, లో ఫ్యాట్, లో ఆయిల్ డైట్ తీసుకొని హెల్దీ వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే, నాన్ వెజ్ వన్స్ ఎ వీక్ అట్లా పెట్టుకుంటే బెటర్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా. దీని తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 30-40 yearsకి హెల్త్ చెకప్స్, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేసుకున్నట్టే, రిస్క్ని బట్టి హెల్త్ చెకప్స్, రిస్క్స్ ఏం లేవు బాగానే ఉన్నారంటే 2-3 years or 5 yearsకి ఒకసారి కూడా చెకప్ చేసుకోవచ్చు. బట్ రిస్క్స్ ఉన్నాయి, 140-90 బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బార్డర్ లైన్ ఉంది అనుకుంటే వాళ్ళు ఇయర్లీ చెకప్స్ చేసుకోవడం బెటర్. సో దట్ వీ కెన్ డిటెక్ట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎర్లీ, సో దట్ day 1 నుంచి మనం దాంట్లో ఉంటాం అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, డైట్తో పాటు ఎక్సర్సైజ్. చాలామంది డైట్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేయరు. ఎక్సర్సైజ్ అంటే మినిమం ఏదో ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ జిమ్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ డూ వాకింగ్, సింపుల్ యోగా ఎట్ హోమ్. టోటల్ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ 1/2 an hour to 45 minutes పెట్టుకుని ఒక 15 నిమిషాలు వాకింగ్, 15 నిమిషాలు యోగా, స్ట్రెచెస్, యోగా, మెడిటేషన్, మీ టైం ఉన్నంత వరకు, అంటే 1/2 an hour to 1 hour మీరు స్పేర్ చేసుకోగలిగితే 1 hour ఉంటే మంచిది. లేదు నేను ఐ కాంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ దిస్ అంటే 1/2 an hour స్పెండ్ చేసుకున్న 15 minutes జస్ట్ వాకింగ్, కొంచెం ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఒక 15 minutes యోగా, వ్యాయామం, జస్ట్ సూర్య నమస్కారాలు చేసుకున్నా కానీ సరిపోతుంది. వీ డోంట్ నీడ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ దట్, హెల్దీగా ఉండడానికి. సో ఇది చేసుకున్నట్లయితే మనకు డిసీజ్ వచ్చినా తొందరగా డిటెక్ట్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ ద ఇయర్లీ చెకప్స్. వస్తే కూడా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది, సో దట్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద డిసీజ్ మోడ్, అట్లా అనమాట. ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు వాటర్ తాగడం కిడ్నీలు కాపాడుతుందా? సో ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీలకు ప్రమాదమా లేదా బాగానే ఉంటుంది? సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కిడ్నీ హెల్త్ మంచిగా ఉండడానికి హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది యంగర్ జనరేషన్ వాళ్ళు కూల్ డ్రింక్ తాగేసి వదిలేస్తారు. అట్లా కాకుండా అట్లీస్ట్ మినిమం 2.5 to 3 liters వాటర్ తీసుకోగలిగినట్లయితే ఈ కిడ్నీ డిసీజ్ బారిన పడకుండా, ఎస్పెషల్లీ స్టోన్ డిసీజెస్, డిహైడ్రేషన్ తోటి కూడా మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి. కిడ్నీస్ హెల్త్ మంచిగా ఉండాలంటే 2.5 to 3 liters హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మినిమం. సో డాక్టర్ గారు, గత 10 ఏళ్ళగా మనకు ఈ కిడ్నీ వ్యాధిని నయం చేయడంలో వచ్చిన చికిత్సా విధానాల్లో వచ్చిన అధునాతమైన మార్పులు ఏంటి? అవి రోగి జీవితాన్ని ఎలా సమూలంగా మారుస్తున్నాయి?
ఇప్పుడు మెయిన్గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్, ఇప్పుడు మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో సైంటిఫిక్ వరల్డ్ కూడా, సైంటిస్ట్ కూడా ఈ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవడమే బెటర్ లాగా ఆలోచిస్తున్నారు, బికాజ్ రీజనరేటివ్ కెపాసిటీ లేదు కాబట్టి. సో ఇప్పుడు న్యూయర్ మెడిసిన్స్ వచ్చాయి, అంటే డయాబెటీస్ నుంచి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా, హైపర్ టెన్షన్ నుంచి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి బీపీ మెడిసిన్స్ కానివ్వండి, షుగర్ మెడిసిన్స్ కానివ్వండి, డ్యూయల్ మెకానిజమ్స్తో, అంటే షుగర్ని నయం చేస్తుంది, కిడ్నీ డిసీజ్ రాకుండా ఉండడానికి. సిమిలర్లీ బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్ అట్లా డ్యూయల్ మెకానిజమ్స్తో మందులు వచ్చాయన్నమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసిన ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒబెసిటీ తోటి కూడా షుగర్స్ పెరుగుతున్నాయి, తద్వారా కిడ్నీ అండ్ హార్ట్ సమస్యలు పెరుగుతున్నాయి. అవి కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఒబెసిటీలో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్ అనమాట. సో డ్యూయల్ మెకానిజంతో ఉన్న మెడిసిన్స్ వచ్చాయి, ఒబెసిటీ కంట్రోల్ మెకానిజమ్స్ కూడా వచ్చాయి. చాలామంది లైఫ్ స్టైల్ అవేర్నెస్ కూడా ఇప్పుడు ఆఫీసెస్లో కానీ, ప్రతి కార్పొరేట్ వరల్డ్లో, సాఫ్ట్వేర్ సెక్టార్స్లో, వేరే యంగర్ పాపులేషన్ ఉన్న ప్రతి సెక్టార్స్లో కూడా లైఫ్ స్టైల్ గురించి కానీ, వెజిటేరియన్ డైట్ గురించి కానీ, యోగా గురించి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరు కూడా యోగా ప్రమోషన్, ఆల్ ఓవర్ ద వరల్డ్ యోగా ప్రమోషన్, సో ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో వీటన్నిటితో మనం లైఫ్ స్టైల్ మనం బెటర్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఏఏ వచ్చింది, సో కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ బిల్డింగ్ ఏఏ సిటీస్. సో ఇన్వెషన్స్ ఇంకొద్దిగా ఫాస్ట్గా వస్తాయని అజంప్షన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో మీ అంచనా ఏంటి నెక్స్ట్ 10 yearsలో మన ఈ నెఫ్రాలజీ రంగంలో? What are the pipeline projects? What are the biggest inventions yet to come? So దాని గురించి ఏమైనా వన్ ఈజ్ ఈ ప్రోటీన్ లాస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది సైంటిఫిక్ వరల్డ్ అంతా కూడా. అంటే ప్రోటీన్ లాస్ ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి, ప్రోటీన్ లాస్ ప్రివెన్షన్ చేసుకున్నట్లయితే ఇది ప్రోటీన్ లాస్ మీద కూడా లాట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కమింగ్ ఇన్ ద పైప్ లైన్. దట్ ఈస్ వన్. ఇప్పుడు ఏఐ రంగంలో చూసినట్లయితే సో ఆర్టిఫిషియల్ కిడ్నీ పరంగా కూడా రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. అంటే కిడ్నీ ఇప్పుడు మనం చూసాం 2 lakh పీపుల్లో ఓన్లీ 2000s ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లు, ఇప్పుడు కార్డియాక్ ఎట్లయితే కార్డియాక్ డివైస్ ఇంప్లాంట్స్ అవన్నీ వస్తున్నాయో, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లయితే దాన్ని కూడా లాట్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఆర్ కమింగ్ అనమాట. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లయితే ఈ డయాలసిస్ లేకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్ కిడ్నీ మీద సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పైప్ లైన్ ప్రోడక్ట్స్ మెయిన్లీ ప్రివెన్షన్ ఆఫ్ ప్రోటీన్యూరియా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, డ్యూయల్ మెకానిజంతో ఉన్న మెడిసిన్స్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, వీటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం నేటి పిల్లలే రేపటి పౌరులు అంటాము. సో పిల్లల భవిష్యత్తు మనకు చాలా కీలకం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కిడ్నీ సమస్యలు రాకుండా? అది చెప్పడం ద్వారా అన్ని తల్లిదండ్రులకి మనం ఒక సందేశం ఇద్దాం, మీ పిల్లలకి వీటిని దూరంగా ఉంచండి, ఇలాంటి అలవాట్లు పెంపొందించుకోండి. సో మెయిన్గా వాటర్ ఇంటేక్ అండి, హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్లో కూడా ఉదయం లేచినప్పుడు కూడా వాటర్ తాగించడం, పిల్లలతోటి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక బాటిల్ ఇచ్చి పంపించడం, కంపల్సరీ ఫినిష్ చేసుకొని రావాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్. చాలామంది పిల్లలు వచ్చే వరకు అట్లనే ఉంటుంది బాటిల్. సో అలా కాకుండా కంపల్సరీ వాటర్ తాగి రావాలి అని హైడ్రేషన్. నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి పడుకోబెడితే మనకి చాలా వరకు డిసీజెస్, నాట్ ఓన్లీ కిడ్నీ అండి, అంటే హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ ఆల్సో, అదర్ ఆర్గన్స్, స్కిన్కి కూడా ఇంపార్టెంట్ అండి హైడ్రేషన్. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అదొకటి. సెకండ్ ఏంటంటే జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గించాము. పిల్లలు పర్వాలేదు, ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటే పర్వాలేదు, కేక్స్ అని, మిగతాయి అని, చిప్స్ అని ఎప్పుడో ఒకప్పుడు ఓకే. బట్ రెగ్యులర్ హ్యాబిట్ లేకుండా ఇంట్లో ఎక్కువగా ఇవి స్టోర్ చేయకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దే గెట్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ఫ్రూట్స్ లైక్ బనానా కానివ్వండి, గువావా కానివ్వండి, మన కామన్గా దొరికే జామ పండు, పొప్పటి పండు, బనానా ఇలాంటివి తీసుకున్నట్లయితే చిల్డ్రన్ ఆల్సో విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దీస్ థింగ్స్ రాదర్ దాన్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ గ్యాడ్జెట్స్ అండి. దో ఇప్పుడు మనకి నాట్ రిలవెంట్ టు టుడేస్ టాపిక్, బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ గ్యాడ్జెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినాను కదా, ఐస్ వోంట్ టేక్ దీస్ గ్యాడ్జెట్స్. సో గ్యాడ్జెట్స్ నుంచి కూడా కొంచెం దూరం పెడితే ఏంటంటే వీళ్ళు న్యాచురల్ వాటికి ఎక్కువ మొగ్గు చూపుతారు. న్యాచురల్గా లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, వాటర్ కానీ, ఇలాంటి న్యాచురల్ వాటికి బెటర్ ఉంటుంది. సో గ్యాడ్జెట్స్ నుంచి కూడా దూరంగా ఉంచడం బెటర్ అండి పిల్లల్ని. ఎస్. సో డాక్టర్ ఫైనల్గా అంటే మీడియా బాధ్యతగా, డాక్టర్ బాధ్యతగా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాం సార్ మనం. సో హెల్త్ ఇన్సూరెన్స్
అనేది ప్రాముఖ్యత ఎంత, అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము డెవలప్ కంట్రీస్ చూసినట్లయితే యూసీ యూరోప్ కంట్రీస్ ఆర్ యుఎస్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. ప్రతి ఒక్క పౌరునికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే వాళ్ళ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ హెల్త్ ఉంటేనే దేశం ఉంటుంది, మనందరం ఉంటాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన దగ్గర ఏంటంటే వచ్చినప్పుడే మనం ఆలోచిస్తున్నాం, వచ్చినప్పుడు ఆలోచించేది కాదు కదా. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ షుడ్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ బికాజ్ చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీసే ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న దీంట్లో మెడిసిన్స్ ఆర్ కాస్ట్లీ, డయాగ్నోస్టిక్స్ ఆర్ కాస్ట్లీ, హాస్పిటల్స్ ఆర్ కాస్ట్లీ. ఇవన్నీ మనము టైంకి అది అవ్వాలి. ఎందుకంటే మనీ లేదు అని ఇప్పుడు ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మనీ లేదు అని స్టెంట్ వేయించుకోకుండా అంటే పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం, తన ఫ్యామిలీకి ప్రమాదం. చూసేవాళ్ళకి తెలియదు, బట్ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో ఆ ఫ్యామిలీకే తెలుసు. బికాజ్ కొంతమంది బ్రెడ్ విన్నర్స్ ఉంటారు, వాళ్ళే తెచ్చిపెట్టాలి, వాళ్ళే ఉద్యోగం చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది ఆలోచించారు ఈ విషయము. సో కాస్ట్ లేదు అని మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటే ప్రయోజనం లేదు. ఇంకా అంటే ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతుంది. సో ఇది సఫర్ అవ్వద్దు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్ డేస్ హెల్త్ ఇన్సూరెన్స్ విత్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీస్ కూడా వస్తున్నాయి. సో అవన్నీ తీసుకోవాలండి కంపల్సరీ. దే హ్యావ్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. దెన్ ఓన్లీ మీ మైండ్ కూడా ఇదిగా ఉంటుంది. యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్దీ లైఫ్ స్టైల్, అవన్నీ ఉంటాయి అన్నమాట. కిడ్నీస్లో రీజనరేషన్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ కాబట్టి, సో హెల్దీ అని అనిపించినప్పటికీ హెల్దీ పీపుల్ కూడా 30కో 40కో 45కో అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన టెస్టులు ఏంటి, తద్వారా నా కిడ్నీ సేఫ్గానే ఉన్నాయని అనుకోవడానికి అట్లీస్ట్? యూజువల్గా అప్ టు 40 years వరకు అయితే పెద్దగా హెల్త్ చెకప్స్ అవసరం లేదు. బట్ 30 to 40 మధ్యలో కూడా ఈ కాలంలో డిసీజెస్ వస్తూ ఉన్నాయి. అంటే యంగర్ జనరేషన్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్, వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఆఫీసెస్లలో కూడా ఉద్యోగానికి యూజువల్గా 30 to 40 మధ్యలో దే జాయిన్ ద జాబ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు బీపీ చెకప్స్, రొటీన్ చెకప్స్ అవుతాయి. వాటిల్లో కూడా ఏదైనా డిటెక్ట్ అవుతే డోంట్ నెగ్లెక్ట్ దట్ స్మాల్ పారామీటర్స్ 140 BP or 150 BP ఆర్ ఏదైనా యూరిన్ అబ్నార్మాలిటీస్ ఇలాంటి ఐ చెకప్స్ కానీ అవి నెగ్లెక్ట్ చేయకుండా వాటిని తరోగా ఎగ్జామిన్ చేసుకోవడం బెటర్. అబోవ్ 40 వాళ్ళైతే మినిమం 1 to 2 years ఒకసారన్నా ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్ ఎనీ హాస్పిటల్, ఇప్పుడు మా కేర్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్, వెల్నెస్ ఇది చెకప్స్ చేస్తూ ఉంటాం. బేసిక్ టెస్ట్ వస్తాయి, బీపీ, షుగర్, కిడ్నీ చెకప్, లివర్ చెకప్, LFT, RFT అని ఇట్లాంటి చెకప్స్, బ్లడ్ ఎంత ఉంది, ఇట్లాంటి బేసిక్ టెస్ట్ వస్తాయి. ఫ్యూ థౌజండ్స్లో అయిపోతుంది. అవి చేసుకున్నట్లయితే ప్రతి డయాగ్నోస్టిక్స్లో ఉంటుందండి. మెడ్ప్లస్లో ఉన్నాయి, మాలాంటి హాస్పిటల్స్లో ఉన్నాయి, ప్రతి దగ్గర హెల్త్ చెకప్స్ ఉన్నాయి. ఎవ్రీ వన్ ఈజ్ ట్రైవింగ్ టు దాట్ ఓన్లీ. ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టుగా గవర్నమెంట్ ట్రై చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. మెడ్ప్లస్ కానివ్వండి, కేర్ కానీ అందరు కూడా అంటే పబ్లిక్ హెల్ప్ చేద్దామని. అండ్ దీస్ ఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్యాకేజెస్. అవి 10-20,000 ఉన్నాయి, 2-3,000లోనే హెల్త్ చెకప్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ని అవేర్నెస్, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండడానికి. సో అవి చేసుకున్నట్లయితే మ్యాక్సిమం డిటెక్ట్ అవుతాయి. అది తీసుకొని మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా అవసరం ఉంటే మందులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే పికప్ చేస్తాం. అవి డిసీజెస్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ అనుకోండి, షుగర్ అనుకోండి, బీపీ ఈజీగా డిటెక్ట్ అయిపోతాయి ఆ సింపుల్ టెస్ట్లో. సో అలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం అనుకున్న దీంట్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన సమయానికి, సో మీరు ఇచ్చిన అవగాహన ద్వారా మన తెలుగు వారికి ఎంతో అవేర్నెస్ వస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్స్ టాక్. చూస్తూనే ఉండండి మెట్ప్లస్ 1 TV.